ఇప్పుడు దోచుకుంది దాచుకోవడానికి పెట్టుబడులు లేవు, ఇవన్నీ ఫ్రాడ్ కంపెనీలు అంటున్నారు. తెలంగాణ సీఎంఓ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సింగపూర్లో 450 కోట్లతో క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది ఇది వెరీ లేటెస్ట్. దీనికంటే ఒక్క రోజు ముందు 3500 కోట్లతో ఒక 4th సిటీలో ఒక డేటా సెంటర్ని నెలకొల్పబోతున్నారు. 2028 వరకు అది కంప్లీట్ అవ్వబోతోంది. అంటే 4000 కోట్ల ప్రాజెక్టుల ఎంఓయూలు అనేవి సింగపూర్లో కుదుర్చుకున్నారు. ఇవన్నీ అఫీషియల్ కాదంటారా? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. నేను ఈ 2028 కల్లా 4000 కోట్లు పెట్టుబడులు పెడతాన దాంట్లో మొదట మీరు చెప్పింది క్యాపిటల్ ల్యాండ్. ఆ క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ 2022లో 2 years బ్యాకే 2.5 years బ్యాక్ కేటీఆర్ గారితో మీటింగ్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. ఏం జరిగింది? రాబోయే 2 సంవత్సరాలలో 1200 కోట్లు పెడతాము. ఇక్కడ మీకు హైదరాబాద్లో ఇన్ఆర్బిట్ మాల్ పక్కన క్యాపిటల్ ల్యాండ్ ఆల్రెడీ క్యాంపస్ ఉంది, వాళ్ళది ఐటీ క్యాంపస్ ఉంది. ఆ బిల్డింగ్స్ అన్ని క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఐటీ కంపెనీస్కి ఇతరత్ర కంపెనీస్కి లీజ్ అవుట్ చేస్తారు. వాళ్ళు ఏమని ఒప్పందం చేసుకున్నారు 2022లో? మేము 1200 కోట్లు పెడతాము. మా విజన్ ఎలా ఉంది అంటే తెలంగాణది అద్భుతంగా, నేను చెప్పే మాటలు కాదు, ఇది క్యాపిటల్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారు ఓపెన్గా మాట్లాడింది మీడియా ముందు 2023 సెప్టెంబర్లో. ఏం చెప్పినారంటే గత 5 నుంచి 8 సంవత్సరాలలో, అంటే 2002 నుంచి, అంటే మీ దాదాపు 2014 గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి అద్భుతంగా గ్రో అయింది హైదరాబాదు. ఇట్స్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ ఇన్ చైనా. చైనాలో ఎప్పుడైతే ఎకనామిక్స్ పర్ట్ గ్రోత్ ఉండేనో, బెస్ట్ సిటీస్ ఏవైతే గ్రో అయినాయో దాంతోపాటు పోటీగా హైదరాబాద్ గ్రో అయింది. నేను చూసినాను గత 5 నుంచి 8 సంవత్సరాలు అని చెప్పి క్యాపిటల్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కేటీఆర్ గారిని పక్కన పెట్టుకొని మాట్లాడిన మాట ఇది. వారు అప్పుడు కూడా ఏమనౌన్స్ చేసినారు అంటే 2022లో 1200 కోట్లు పెట్టుబడి పెడతాము ఐటీ పార్క్స్లో. మా లాంగ్ టర్మ్ విజన్ ఏముందంటే రాబోయే 5 సంవత్సరాలలో 5 నుంచి 7 సంవత్సరాలలో 5000 కోట్లు హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పి 2022లోనే క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పెట్టుబడులు. అందులో భాగంగానే ఈ 450 ఈయన పోయి కొత్తగా ఏదో తీసుకొచ్చి లేనిది పెట్టుబడి తీసుకొచ్చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి తెచ్చిందేం అది. వాళ్ళకున్న గ్రోత్ ప్లాన్ లో, బిజినెస్ ప్లాన్ లో ఇయర్ బై ఇయర్ పెట్టుబడి పెట్టే దాంట్లో వీళ్ళు ఈ టైం బై అనౌన్స్ చేస్తున్నారు తప్ప అది ఆల్రెడీ ఇట్ వాస్ డన్ అండ్ డస్టెడ్ 2022లో. సరే, వాళ్ళ గ్రోత్ ప్లాన్ లో భాగంగా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకున్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ పాజిటివ్ గా ఉంది, లేకపోతే పర్లేదు వీళ్ళ గవర్నెన్స్ కూడా బాగుంది, ఇక్కడ కూడా వసతులు బాగానే ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది అని ఒక ఫీల్ పాజిటివ్ గా ఆలోచిస్తే అనిపించట్లేదు? నేను అదే చెప్తాను మీకు, 2022లోనే వాళ్ళు ప్రశంసించినారు. వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయినారు అంటే టీఆర్ఎస్ అది డిఫరెంట్, దాన్ని మెయింటైన్ చేయడం కాంగ్రెస్ అంటే మెయింటైన్ చేయడం అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒకసారి ఇంప్లిమెంట్ చేసినాక ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన పెట్టుబడులు కొన్ని వెళ్ళిపోయినాయి. మీరు చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి కెయిన్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ 2850 కోట్లు కొంగర కలాన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు భూమి కూడా కేటాయించారు ఆ కంపెనీకి. అనౌన్స్ చేసిన కంపెనీ ప్రభుత్వం మారంగానే ఇమ్మీడియట్గా అది గుజరాత్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా కార్నింగ్ గ్లాస్వేర్ కంపెనీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ కొన్ని నెలలకే అది చెన్నైకి పారిపోయింది. మేము అనేది అదే, అనౌన్స్మెంట్లు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏవైతే పెట్టుబడులు కూడా మరి ప్రభుత్వం మారినాక వాళ్ళు పెడతామని ముందుకు వస్తున్నారు. వీళ్ళు మరి ఏమైనా భయపెడుతున్నారా, వీళ్ళు ఏమైనా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారా, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయినారు అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగే తతంగం ఇది. ఇంకొకటి రెండోది ఆశ్చర్యకరంగా మీరు ఆలోచించాలి, ప్రతి సంవత్సరము 2014 నుంచి యాన్యువల్ రిపోర్ట్ ఒకటి పబ్లిష్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఐటీలో ఎంత పురోగతి జరిగింది, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగింది అని చెప్పి పూర్తిగా ఐటీ పాలసీ ఏంటి, నూతన ఐటీ పాలసీ ఏంటి, ఏఐ పాలసీ ఏంటి, మన సైబర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పి డీటెయిల్డ్గా ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ ఐటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ యాన్యువల్ రిపోర్ట్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు, పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదు? ఆ ట్రెడిషన్ ఎందుకు బ్రేక్ చేసిర్రు? దాచాల్సిన అవసరం ఏమున్నది అంటే నెగిటివ్లో ఉంది, మీ ఐటీ గ్రోత్ నెగిటివ్లో ఉంది, పెట్టుబడులు వెనక్కి పోయినాయి, మీరు చెప్పుకోలేక బయట పెడితే ప్రజల్లోకి చర్చ జరుగుతుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్నే బయట పెట్టట్లేదు. యాన్యువల్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. మీరు అంత అద్భుతంగా చేసి గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా బాగా పెట్టుబడులు తీసుకొచ్చింటే ఆ రిపోర్ట్ బయట పెట్టండి, యాన్యువల్ రిపోర్ట్ అని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. చేయట్లేదు. మేము ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ పెట్టడమే కాదు, టీఎస్ ఐపాస్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ద్వారా 9.5 సంవత్సరాలు, అంటే 2015లో ఆ పాలసీ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. అంటే దాదాపు 8.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 17 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఒక 20,000 పరిశ్రమలకి పర్మిషన్స్, ఇవన్నీ ఇచ్చినాం. లిస్టు బాజాప్తా టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరైనా పోయి చూసుకోవచ్చు. అది ఏం కంపెనీ,
మీడియం సెక్టరా, స్మాల్ ఇండస్ట్రీయా, లార్జ్ ఇండస్ట్రీయా, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు, తద్వారా ఎంత ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిందని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మేము పబ్లిష్ చేసినాం. ఎందుకంటే చేసినాం కాబట్టి చెప్తున్నాం మేము. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నాం మేము. సో ఇప్పుడు తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ అకౌంట్లోనే ఇంతకుముందు మనం సింగపూర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకోటి మీరు దావోస్కి వెళ్ళక ముందు కూడా చెప్తాం. ఇప్పుడు సింగపూర్కి వెళ్ళినారు, మిత్రమండలిని తీసుకొని బృందాన్ని తీసుకొని వెళ్ళినారు, బోట్ల షికారు కూడా చేసినారు, ఆ వీడియోస్ కూడా బయటకు పెట్టినారు సీఎంఓ నుంచి. మంచిది. పక్క రాష్ట్రం ఒడిశాలో అదే సింగపూర్ ప్రెసిడెంట్, మన ముఖ్యమంత్రి సింగపూర్కి పోయిండు, సింగపూర్ ప్రెసిడెంట్ ఒడిశాకు వచ్చినారు పక్కన రాష్ట్రానికి. వచ్చి లాస్ట్ 2 డేస్లో 8 MOUలు సైన్ చేసుకున్నారు వాళ్ళు. 8 MOUలు అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా బయటికి పోకుండా ఆహ్వానం చేసి వారికి ఇక్కడ వెల్కమ్ చెప్పి ఇక్కడ వాళ్ళ స్టేట్ని ప్రొజెక్ట్ చేసుకొని ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వగలుగుతాం, ఇట్లా మనం కలిసి పని చేయగలుగుతామని చెప్పేసి ఒక ప్రొయాక్టివ్గా వాళ్ళు అక్కడ 8 MOUలు చేసుకున్నారు. మన ముఖ్యమంత్రి అక్కడ పోయి సింగపూర్కి పోయి 2 MOUలు ఏదో వాళ్ళు అంటే సీఎంఓలో చెప్పేదాని ప్రకారం అయితే 2 MOUలు చేసుకున్నామని చెప్తున్నారు. సో మేమనేది ఏంటిదంటే ఇప్పుడు వారు గత సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అదే ఇదని ఈసారి నాకు తెలిసి ఆడియో వీడియో కూడా ఏం రాదు, ఓన్లీ విజువల్స్ వస్తాయి, ఆడియో అయితే ఏం రాదు అని అనుకుంటున్నాం. సీఎంఓ రిలీజ్ చేస్తాను నేను అనుకోవట్లేదు. సో అలా అయితే ఇంటరాక్షన్స్ ఎలా అవుతాయి? వాళ్ళతో పెట్టుబడులను ఆకర్షించడానికి జరగాల్సినటువంటి భేటీ మీటింగ్లు ఇవన్నీ ఎలా అవుతాయి అనుకుంటున్నాం? మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆకర్షిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా స్టేట్ని సెల్ చేస్తున్నారు అంటే అద్భుతంగా ఏ విధంగా అయితే ఇక్కడ రాజకీయ ప్రసంగాలలో సభల్లో మాట్లాడతారో అక్కడ ఇన్వెస్టర్స్ని కూడా ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. కనీసం వీడియో ఏమన్నా మనకి బయటకు వస్తే మనం చూసి హర్షిస్తారు కదా ప్రజలు. ఎందుకు రావు? లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, అదేదో నేషనల్ న్యూస్లో మాట్లాడినాడు న్యూక్లియర్ చైన్ రియాక్షన్, అది ఎవరికి అర్థం కాలేదు ఎందుకు మాట్లాడినాడు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ నంబర్స్ ఈ ట్విట్టర్లో పోస్ట్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్లో రాపిచ్చేసి సక్సెస్ఫుల్ ట్రిప్ 1,000 కోట్లు అని చెప్పి. ఇంకోటి కూడా గత సంవత్సరం జరిగింది, మరి ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని గ్రౌండ్ కాలేదు. ఇప్పుడు చేసుకున్న MOUలలో యాక్చువల్గా ఏ కంపెనీస్ పెట్టుబడులు పెట్టి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసినాయి, గ్రౌండ్లో హిట్ అయినాయి అనేది ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? అక్కడ ఏమీ లేదు. అందుకే చెప్తున్నాం మేము, ఒక యాన్యువల్ రిపోర్ట్ బయట పెట్టండి. మీరు నిజంగా పెట్టుబడులు సాధిస్తే ఆ తెచ్చిన MOUలు అన్నీ రియల్ ఇన్వెస్ట్మెంట్స్గా మారితే ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే యాన్యువల్ రిపోర్ట్ ఒకటి పెట్టండి, IT యాన్యువల్ రిపోర్ట్. ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నాం. సింపుల్ క్వశ్చన్.